ఈటీవీ వీక్షకులకు నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చాంశం ఎన్నికల్లో నేరస్తులు. రాజకీయాలు నేరమయమైపోయాయి, రాజకీయాల్లో నేరస్తులు పెరుగుతున్నారు అనేది సర్వత్రా వినపడుతున్నదే. మన ఎంపీల్లో దాదాపు 33% మంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు, అనేక అభియోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారని అనేక నివేదికలు తెలుస్తున్నాయి. శాసనసభ్యులకు వస్తే అదే నెంబర్ వాళ్ళు కూడా మేమేం తక్కువ కాదన్నట్టుగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అయితే వీటికి ఎక్కడో చరిత్రలు తవ్వాల్సిన అవసరం లేదు, చరిత్ర పుటల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకసారి సహరాన్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి మసూద్ చేసిన వ్యాఖ్యలను తీసుకోండి. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మోడీని అడ్డంగా నరికేస్తానని ఒక స్టేట్మెంట్ ఆయన ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో అనేక మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు మరి ఎన్నికల్లో పాల్గొంటూ వచ్చారు. తర్వాత రాజకీయంగా అధికారాలు పెరగటం, ధనం సంపాదించుకునే మార్గాలు మరి సుగమం కావటం, చలాయించడం సొసైటీ మీద, ఇవన్నీ పెరగటంతో వీళ్ళు ఎన్నికల్లో గెలవటానికి రవిడీలని, గోండాలని అనేక మందిని అండ తీసుకోవడం జరిగింది. కాలక్రమంలో అసలు వాళ్ళను పక్కకు నెట్టి వీళ్లే తెరపైకి వచ్చి చట్టసభలను శాసిస్తున్న వైనం ఇవాళ మన కట్టెదుట సాక్షాత్కరిస్తూ ఉంది. దీన్ని మనం ఎలా పరిష్కరించాలి, నేరస్తులని చట్టసభల్లో రాకుండా నిరోధించడం ఎలా, దానికి మార్గాలు ఏమిటి అన్నది ఈనాటి చర్చ. సీతారామరావు గారు, ముఖ్యంగా మీరు అనేక ఉన్నత స్థాయి పోలీసు దీంట్లో కూడా పనిచేసి ఉన్నారు. చట్టసభల్లోకి నేరగాళ్ల ప్రవేశం, ముఖ్యంగా పార్లమెంటు అత్యున్నత చట్టసభ, దేశానికి కావాల్సిన చట్టాలు, ప్రజా సంక్షేమానికి కావాల్సిన అనేక చర్యలు చేపట్టాల్సిన ఇటువంటి సభలో 33% మంది నేరగాళ్లు, బహుశా ఏ దేశంలో కూడా ఇంత నెంబర్ ఉండటం జరుగుతూ ఉంది. సో ఈ రకమైన పరిస్థితులు ఉంటే దేశానికి ఏ రకంగా మరి ఏదైనా కించిత్ మేరైనా జరిగే అవకాశం ఉందా? నేరస్తులు చట్టసభల్లోకి ప్రవేశించినా పర్వాలేదు అనేటువంటి బేపర్వాతనం సామాజిక పరంగా తొలగించుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది. రెండోది ఆలోచిస్తున్నట్టయితే నైతికంగా ఇంత మునుపు ఏమిటంటే, దాదాపు నేను పిల్లగాడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నైతిక విలువలకు చాలా విపరీతమైనటువంటి గౌరవం ఉండేది. ఫలానా వాయువాల గోపాలకృష్ణ గారు చూడండి, ఫలానా టంగుటూరు ప్రకాశం గారిని చూడండి, లేకపోతే సంజీవ్ రెడ్డి గారిని చూడండి, ఇట్లాంటి పేర్ల ద్వారా వీళ్ళు రాజకీయాల్లో ప్రవేశించారు, వీళ్ళ ద్వారా మన యొక్క సమాజం బాగుపడుతుంది అనేటువంటి అభిప్రాయం స్పష్టంగా ప్రజలకు ఉండేది. ఇవాళ ఏమవుతుంది, వీళ్ళంతా పనికిరారు, డబ్బులు లేని వాళ్ళు, వీళ్ళు కాకుండా ఇంకో విధమైనటువంటి వాళ్ళు వస్తే బాగుంటుంది, ఎందుకంటే మనం అందరం డబ్బు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది క్రమేపీ సమాజంలో బలపడటం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితిని తేటతెల్లంగా మనకు తెలియపరుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే, చట్టపరంగా ఆలోచనలు ఉన్నాయి. యాక్చువల్గా సుప్రీంకోర్టు లాంటి పెద్ద వ్యవస్థ, అది ఆల్మోస్ట్ అత్యున్నత వ్యవస్థ, వాళ్లే కాదు మీరు ఏడాది లోపల వీళ్ళని బయటకు తీసేయండి, లేకపోతే నేరారోపణ ఉన్న వాళ్ళు ఎవరైనా పనికిరారు, ఈ విధమైనటువంటి శిక్షలు పడ్డ వాళ్ళు కారు అనేటువంటి పరిస్థితిలో కూడా రాజకీయంగా వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలనేటువంటి ఒక విధమైనటువంటి ప్రణాళిక సిద్ధపరచుకొని ప్రభుత్వాలు చేస్తున్నామంటే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాము అనేటువంటిది కూడా అర్థం పడుతున్నది. ఇంకొకటి ఏమిటి అంటే, రాజకీయంగా ఖచ్చితంగా ఇవాళ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నీతి నిజాయితీతో పాటు సామర్థ్యం కలిగినటువంటి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ప్రవేశించాలనేటువంటి ఒక భావన బలంగా ప్రజల్లో నాటుకున్నప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నేను అనుకుంటున్నాను. వేరే గారు, కొద్ది గొప్ప ఈ నేర చరిత్రలకి దూరంగా ఉన్న పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలే కనపడుతూ ఉన్నాయి. చాలా పార్టీలు ఇవాళ మరి వాళ్ళ మంచి మంచి సిద్ధాంతాలతోనే మొదలయ్యాయి. కాలక్రమంలో గెలుపు గుర్రాలని మరి ఫీల్డ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఓటర్లను కట్టడి చేసి కులం ఉపయోగించో, మతం ఉపయోగించో, డబ్బు ఉపయోగించో, కండబలం ఉపయోగించో, అధికార బలం ఉపయోగించో వాళ్ళని వశపరుచుకొని చట్టసభలకు వచ్చే ఒక ఇటువంటి నేరస్తులను ప్రోత్సహించడం జరుగుతూ వస్తూ ఉంది. ఈ రకమైన పరిణామం దాదాపుగా ప్రతి పార్టీలో కనపడుతూ వస్తూ ఉంది. మరి పార్టీల అధ్యక్షులు కానివ్వండి, అత్యున్నత కార్యవర్గ సంఘాలు కానివ్వండి, వీళ్ళని నిరోధించడానికి ఒక అంతర్గతంగానే ఎందుకు ఏర్పాటు చేయట్లేదు, ఎందుకు అటువంటి వాళ్ళని దూరం పెట్టకుండా ఉంచలేకపోతున్నాయి? ఒకప్పుడు విలువలకు స్థానం ఉంది, కానీ గత 20-25 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పరిణామాలు చూస్తే విలువలు పక్కకు పోయినాయి. డబ్బుకు, అధికారానికి ప్రధానమైనటువంటి ప్రముఖ స్థానం వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తే
డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేయగలిగేటువంటి స్తోమత. ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరిగింది, నేరస్తుల పాత్ర పెరిగింది. ఎవరైనా పర్వాలేదు, ఎంతైనా ఖర్చు పట్టచ్చు, మాకు కావాల్సింది అధికారం అనేటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. దాని ఫలితంగానే రాజకీయాల్లో కూడా ఈ భ్రష్టత్వం అనేటువంటిది పెరుగుతూ వచ్చిందనేది మనకు స్పష్టంగా కనపడుతూ ఉంది. జాతీయ పార్టీల్లో నేరపూరిత రాజకీయాలు కలిగినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఈ 10 సంవత్సరాల్లో పంపినటువంటి పార్టీల్లో మొదటి స్థానం బీజేపీ, రెండో స్థానం కాంగ్రెస్ ఉంది. ప్రాంతీయ పార్టీల్లో శివసేన మొదటి స్థానంలో ఉంది, ఆర్జేడీ రెండవ స్థానంలో ఉంది, జనతాదళ్ యు మూడవ స్థానంలో ఉంది. ఏమిటి దుస్థితి? ఇప్పుడు రోజు నీతులు చెప్పేవాళ్లే గోతులు దొవ్వేటువంటి కార్యక్రమంగా ఉన్నప్పుడు ఈ దేశం ఎటుపోవాలి, ఈ ప్రజలకు ఏం కావాలి అనేటువంటిది ఈరోజు సమస్య. ప్రజల్లో ఈ చర్చ మరింతగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో ఆలోచనా శక్తి పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే తత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రశ్నించే తత్వం నుంచి, ప్రజల కదలిక నుంచి కొత్త మార్గాలు, కొత్త దారులు దొరికేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. రామచంద్రయ్య గారు, కొన్ని ఇన్సిడెన్సెస్ చూస్తే నిజంగా వెన్నుపోస జలధరించే అన్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఒకసారి 2009లో జేఎంఎం నుంచి గెలిచిన కామేశ్వర్ బైత 53 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. 16 మంది సాయుధ పోలీసుల్ని హత్య చేయడంతో పాటు ఒక డిఎఫ్ఓని హత్య చేసిన కేసులో అతను నిందితుడు. బట్ ఎన్నికల్లో సీట్ ఇచ్చారు, అతను ఎంపీఐ నేరుగా పార్లమెంట్లో ప్రవేశించి కూర్చున్నాడు. అటువంటి వాళ్ళు కోకొరలుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ నగర ప్రాంతాల్లో మీరు ఎక్కువగా ఈ ఎమ్యూనిటీస్ కోసం పోరాడుతూ ఉంటారు కాబట్టి ప్రతి కబ్జా వెనకమాల, ప్రతి ల్యాండ్ మాఫియా వెనకమాల పదుల సంఖ్యలో శాసనసభ్యులు ఉండటం మనం చూస్తున్నాం, అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా నిర్మూలించాలంటే, కనీసం దీని తీవ్రతను తగ్గించాలంటే ప్రభుత్వాలు కానివ్వండి, కోర్టులు కానివ్వండి, ఇటు చట్టాలు కానివ్వండి, తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? రాజకీయ పార్టీలు ఒక విధంగా ప్రజల్లోనూ నైతిక విలువలు పడిపోవడానికి ఒక ప్రధానటువంటి సంకేతం. కేవలం వాళ్ళనే అని ప్రయోజనం లేదు, వాళ్ళకు జేకొట్టే ప్రజలది కూడా తప్పే, జేకొట్టే క్యాడర్ది కూడా తప్పే. అన్ని రాజకీయ పార్టీలకు కూడా గెలిపే ముఖ్యమైంది. అంతకంటే ముఖ్యం రాజకీయ వ్యాపారం అయింది. ఇది ప్రధానం. ఇప్పుడు ప్రతి మనిషి ఎకనామిక్ డెవలప్మెంట్లో చేసుకోవాల్సిన బిజినెస్లు, సంపాదనలు రాజకీయాల్లో పెట్టుబడి పెడితే క్విక్ రిటర్న్స్, అది భూ కబ్జా ద్వారా కావచ్చు, గనుల కబ్జా ద్వారా కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలని ఏదో ఒక స్కీమ్లో తీసుకోవడం కావచ్చు. ఇది గత 20-25 సంవత్సరాల్లో పాలిటిక్స్ని ఒక పెద్ద బిజినెస్గా చేసేటువంటి ప్రక్రియ చాలా విజయవంతంగా భారతదేశంలో జరిగింది. అందులో ఒకసారి పాలిటిక్స్ బిజినెస్ అయిపోయిన తర్వాత అది ఫ్యామిలీ బిజినెస్గా తయారైపోయింది. ఇంకప్పుడు కాడుకు వాడికి ఎన్ని కేసులు ఉంటే ఏమైంది? ఈ ప్రాసెస్లో మనం సౌత్ కొరియా కానీ, జపాన్ కానీ, చైనా కానీ ఈ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు వేగంగా అమలు చేసిన ఏ దేశం చూసినా మరో ఆర్థిక సంస్కరణలకు సమాంతరంగా న్యాయ వ్యవస్థని, పోలీస్ వ్యవస్థని, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్స్ని కూడా చాలా ఎఫెక్టివ్గా అమలు చేసినారు. అందుకని సౌత్ కొరియా లాంటి దేశాల్లో అధ్యక్షులే జైల్లోకి వెళ్ళినారు. మన దగ్గర ఏం చేసినారు? దోచుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సంస్కరణలు చాలా వేగంగా అమలు చేసినారు. సమాంతరంగా జరగాల్సిన పోలీస్ సంస్కరణలు కానీ, న్యాయ సంస్కరణలు కానీ, ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి స్వయం ప్రతిపత్తి వాళ్ళని లేకుండా చేశారు. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఈ రకమైన వ్యక్తులు చట్టసభల్లో ఉండి చట్టాలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక పరంగా దేశం మీద కానివ్వండి, సొసైటీ మీద కానివ్వండి ఉండే ఏ రకమైన ఎఫెక్ట్ దీని మీదకి వస్తూ ఉంది? సంపాదించాలి అంటే కష్టపడటం అనేది మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు చెప్పినటువంటి నీతి సూత్రాలు అయితే, ఈరోజు సంపాదించడానికి, దోచుకోవడానికి పెద్ద తేడా లేదు. కేవలం చట్టసభల్లో కనుక మీరు గౌరవ సభ్యులైనట్లయితే ఆ దోచుకునే చట్టాలను చేసే అధికారం మీకు వస్తుంది. కాబట్టి అందరినీ మీకు అందినంతగా దోచుకోవచ్చు, మీ అంగబలాన్ని, అర్ధబలాన్ని పెంచుకోవచ్చు అనే అవకాశాలను కల్పిస్తూ ఈ రాజకీయం పరిణితి చెందింది. కాబట్టి ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తి, అంటే కనీసం రూపాయి విలువ కూడా వచ్చిన వ్యక్తి కూడా రాజకీయాల్లో నాయకుడు అవ్వాలని ఉబలాటపడుతున్నాడు. వారి తల్లిదండ్రులు కానివ్వండి, అత్తమామలు కానివ్వండి, అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. అర్ధబలంతో పాటు అంగబలం కూడా ఉండాలి, అంటే సహచరులు ఉండాలి. నేర ప్రవృత్తున్నట్లయితే జనం భయపడతారు. కాబట్టి భయపడినట్లయితే మీరు భయావహులు చేసి వారి ద్వారా ఓట్లు సంపాదిస్తే చట్టసభల్లోకి డైరెక్ట్గా రాయల్ ఎంట్రీ సంపాదించవచ్చు అని అందరి మనసులో మెదులుతున్నటువంటి ఆలోచన. అది మనకి ఏ పార్టీ చూసినా, ఏ నాయకుడిని చూసినా వారి అల్లుడో, కొడుకో, కూతురో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా నేర ప్రవృత్తి చెందుంటారు. డబ్బుతో పాటు మానవత్వ విలువలు కూడా తగ్గిపోవడం మూలంగానే నేరస్తులకు ఎక్కువ ప్రవేశం జరుగుతుంది. ఇదే కనుక చట్టాలు కొద్దిగా పదునుగా ఉండగలిగినట్లయితే, అంటే చైనాలో ఒక ప్రభుత్వ అధికారి లేదా ఒక గవర్నమెంట్ మినిస్టర్ కూడా కరప్షన్కి పాల్పడ్డాడు అంటే అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది. అది ఇండియాలో ఇన్ని రోజుల తర్వాత ప్రస్తుతానికి ఒకే ఒక్క వ్యక్తి కేవలం ఈ ఆర్డినెన్స్ మూలంగా చట్టసభల్లో పోటీ చేసే అర్హత కోల్పోయింది. నిన్నగాక మన జరిగింది.
ఇప్పటి వరకు అది జరగలేదు. దానికి తర్వాత స్టెప్లో కనుక సుప్రీంకోర్టు కానివ్వండి, కోర్టులు కానివ్వండి మరణశిక్ష విధించడానికి, అంటే ఆర్థిక నేరాన్ని కూడా క్రిమినల్ అఫెన్స్ కింద పరిగణించి అలా ఆర్థికంగా కనుక అవినీతి చేసినట్లయితే మరణశిక్ష విధిస్తాము అని మంచి ఛాలెంజ్ని కనుక పంపించినట్లయితే కొంత గొప్ప భయం ఏర్పడి అదుపు అయ్యే అవకాశం ఉంది. పూర్తిగా నిర్మూలించడం బహుశా 3 తరాలుగా భ్రష్టు పట్టించిన రాజకీయాలని ఒక్క తరంతో మార్చడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. కాబట్టి ఒక సరైన చేంజెస్ కనుక జరగడం మొదలు పెడితే రాబోయే భావి తరాలకైనా మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి మనం అవకాశం తీసుకున్నట్లుగాను కొద్దిగా చొరవ తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. దశరథ గారు, ఎక్కడా చల్లని వ్యక్తులకు రాజకీయం వేదికగా మారిందని అంటూ ఉన్నారు. అయితే ఇక్కడ 2 రకాల నేరాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఒకటి హత్యలు, అత్యాచారాలు, దొమ్మిలు, దోపిడీలు, దాడులు, అనుచరగాలను వెంటేసుకొని దాడులు చేయటం. రెండోది సహజ వనరులను గుప్పెట్లో పెట్టుకొని కోట్ల కొట్టేసి కొన్ని 100,000 కోట్లని విదేశాలకు పంపించి వాటి మనీ లాంటి రూటింగ్ చేసి ఇక్కడ తెచ్చుకొని వాటిని అనుభవించడం అనేది ఒకటి. యాక్చువల్గా తీవ్రత చూస్తే ఇదే పెద్ద తీవ్రతగా ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తికో 10 మందికో డ్యామేజ్ జరుగుతూ ఉంది. ఇది మొత్తం దేశానికినే ఒక పునారిలో చేస్తూ ఉంది. నార్మల్గా ఇటువంటి వాటి పట్ల వర్ధమాన దేశాలు కానివ్వండి, డెవలప్ అయిన దేశాలు కానివ్వండి, అక్కడ ఇటువంటి వాటిని నిరోధించడానికి చట్టాన్ని ఏ రకంగా ఉపయోగించారు? మన దగ్గర అలా చేయకపోవటానికి కారణాలు ఏంటి? మన దేశంలో ఆర్థిక నేరాలకు ఎవరైనా యథేచ్ఛగా పాల్పడవచ్చు. ఎంత దూరంకి వెళ్ళొచ్చు అంటే మనం చూసాం, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఒక జిల్లాలో మొత్తం మైన్స్ అన్ని కూడా కొల్లగొట్టి, అంతేకాకుండా అక్కడ ప్రైవేట్ మైన్స్ ఉన్న వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళ దగ్గర ఖనిజాన్ని కొల్లగొట్టి విదేశాలకి యథేచ్ఛగా దిగుమతి చేసి మొత్తం అక్కడ అన్ని యంత్రాంగాల్ని కూడా గుప్పిట్లో పెట్టుకుని ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టాడో, ఎంత బందిపోటు దొంగగా వ్యవహరించాడో మనకు తెలిసింది. అదే సమయంలో మన రాష్ట్రంలో సహజ వనరులు కొల్లగొట్టడం, సహజ వనరులు దోచిపెట్టిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తస్కరించడం, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చేసి మళ్ళీ అసలు విపరీతంగా డబ్బులు వేల కోట్లు, లక్షల కోట్లు దాకా సంపాదించిన ఇది ఉంటే అట్లాంటి వ్యక్తిని ఇక మన రాష్ట్రంలో మనం చూసాం. అంటే మొత్తం సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ వీళ్ళంతా కూడా ఆ దొంగల ముఠాలో సభ్యులుగా ఉన్నారు తప్ప తప్పు ఇది చేయకూడదు అని ఒక్కళ్ళంటే ఒకళ్ళు చెప్పలేకపోయారు. వాళ్ళ అధికారులు ఉన్నారు కనుక అధికారులు ఉన్న పక్షానికి అనుగుణంగా చెప్పారు తప్ప చెప్పలేదు అన్నది మనందరికీ తెలిసిన విషయం. అది ఇంత బాహాటంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ఆసరా చేసుకుని, ఈ బలహీనతల్ని సాధనంగా చేసుకుని దేశాన్ని ఎలా దోచుకున్నారో మనం కళ్ళారు చూసి నిస్సహాయంగా ఉండిపోయాం. దీనికి కారణం ఏంటి? అసలు నేరస్తులు రాజకీయాలు ఉండకూడదని ఆలోచించే ముందు అసలు నేరస్తులు బయట ఎందుకున్నారు? సమాజంలో ఎందుకున్నారు నేరస్తులు? వాళ్ళు ఉండాల్సిన జైల్లో ఎందుకు లేరు? ఆర్థిక నేరాల పాల్పడితే వాళ్ళు ఏమైనా చేయొచ్చు, మన చట్టాలను వక్రీకరించవచ్చు, ప్రజాస్వామ్యం చెరపట్టవచ్చు, ఏమైనా చేసి విసులుబాటు వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళని ప్రశ్నించే నాథుడు లేకుండా పోయాడు దేశంలో. అందువల్ల వాళ్ళ అన్ని నేరాల కన్నా ఆర్థిక నేరం అనేది అతి పెద్దది, అది భయంకరమైంది. మొత్తం సమాజాంతాన్ని కూడా అతలాకుతలం చేసేస్తుంది, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేస్తుంది. శ్రీనివాసరావు గారు, పొలిటికల్ పార్టీసే ఇటువంటి వాళ్ళని నిరోధించడానికి గనక ఒక సరైన పద్ధతిని అవలంబించితే ఈ రకమైన మహమ్మారి దేశం మీదకి రాదు కదా, ఎందుకు అలా చేయలేకపోతున్నారు? మొదటి తరంలో స్వాతంత్ర సమరయోధులు, దేశభక్తి ఉన్న వాళ్ళు ఉంటే, రెండో తరంలో కొంత పారిశ్రామికవేత్తలు ఉంటే, మూడో తరంలో నేర చరిత్ర అంటే హత్యలు, ఫ్యాక్షను, బాంబుల సంస్కృతి ఉన్న వాళ్ళు ఉంటే, ఈ 4వ తరంలో వచ్చిన నాయకత్వం ప్రధాన పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ఆర్థిక నేరాలకు పాల్పడేవాళ్ళు, ప్రజల్ని మొత్తం భవిష్యత్తుని దోచుకునేవాళ్ళు, 100 ఏళ్ల పాటు దేశం ఎదగకుండా లక్షల కోట్లంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం అండి. 1,00,000 కోట్లంటే ఒక రాష్ట్ర బడ్జెట్తో సమానం. ఇది వైట్ కాలర్డ్ క్రైమ్ అంటాం మనం. అంటే ఎక్కడ చేతికి మట్టి అంటదు, ఎవరిని ఏం చేసినట్టు ఉండదు, అందరికీ బాగా దండం పెడుతున్నట్టుగా ఉంటుంది, చాలా గొప్ప త్యాగ పురుషులాగా ఉంటుంది, ప్రజలకు త్యాగం చేస్తున్నామని చెప్పే రీతిలో ఉంటుంది. ఇంటికి ఎవరిని వస్తే భోజనం పెట్టి బస్సుకి డబ్బులు ఇచ్చి పంపించే పరిస్థితి ఉన్నది. ఏం కానీ ఎక్కడ నియోజకవర్గంలో అవినీతి ఉండదు, ఏముండదు. మన కాళ్ళ కింద భూమితో సహా తొవ్వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. మనం విన్నాం, అప్పటిదాకా మనకు తెలియదు క్విడ్ ప్రోకో అనే పదం ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఏంటి క్విడ్ ప్రోకో? నీకేం కావాలి, నాకేం ఇస్తావు, నీకేం కావాలో తీసుకో. 10 రూపాయల షేర్కి 350-400 రూపాయలు విలువ కడుతున్నారంటే, నష్టాల్లో ఉన్న కంపెనీకి 40 రెట్లు ఎక్కువ పెట్టి డబ్బులు కొంటున్నారంటే షేర్లు. ఏం జరుగుతున్నది అన్నది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా అర్థమైంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలామందికి ప్రజలకు అప్పటిదాకా తెలియని పరిస్థితి. ఈ గన్ నీది, ఈ కాంట్రాక్ట్ నీది, టెండర్ నీది, ఈ రీతిలో రాజు గనక రాచరికంలో జరిగిన రీతిలో ఈ రాష్ట్రంలో ఒక దాదాపు 7-8 ఏళ్ల పాటు ఒక అరాచక పాలన సాగింది. ఈ అరాచక పాలన వల్ల వచ్చిన నష్టం ఏంటంటే, ఇక్కడ ఇది మొదలైంది. మిగతా పార్టీలు దీనికి భిన్నంగా ఉన్నాయని కూడా నేను చెప్పట్లా. పార్టీలంతా ఎప్పుడైతే ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరిగిందో,
మద్యం ప్రభావం పెరిగిందో, అసలు ఊహించరాని డబ్బు అండి. ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఈసారి మనం చూస్తే 30-40 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. 10 కోట్లు ఇప్పటికీ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి గ్రామాలకు మద్యం చేరిపోయి డబ్బులు చేరిపోయి ఉన్నాయంటే ఇక మరి ఆర్థిక నేరగాలుగా రాజకీయం ఏమవుతుంది? ముందు తరాలకి భవిష్యత్తు లేకుండా దోచేసుకుంటా ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి 2 జరగాలి. ఒకటి, ఇవాళ 2-3% నోటా కోట్లు పడతా ఉన్నాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్టీలు ఇవాళ చాలా కాంపిటీషన్ ఉన్న పరిస్థితుల్లో ఆ 1-2% భవిష్యత్తులో తలరాత్రులు మారిపోతుంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. నేను మంచివాడిని ఉన్నంతలో మంచివాడిని ఎన్నుకోమంటున్నాను, కానీ ఇది కూడా ఒక రీతిలో ఒక పార్టీ 1%తో ఓడిపోయి 2% కనుక నోటా కోట్లు వస్తే వాళ్ళకి దెబ్బకి సిగ్గొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండవది, ప్రజలు తిరస్కరించడం. కుటుంబరావు గారు, ముఖ్యంగా శేషన్ గారు ఆ అధికారాలను ఉపయోగించేంత వరకు ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది. దీనికి విశేషాధికారాలు ఉన్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. కొద్ది గొప్ప వాళ్ళు యాక్టివేట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో కావటం మూలంగా కొంతమేరకు రాజకీయాల్లో కాస్త ఈ ఎన్నికల నిర్వహణలో కాస్త ప్రక్షాళన జరుగుతూ వచ్చింది. అదర్వైజ్ ఎక్కడ చూసినా నేరమయం అయిపోయిన వాతావరణం కనపడుతూ ఉంది. సో ముఖ్యంగా ఇటువంటి వాళ్ళు చట్టసభల్లో ఉండటం, ఇది ఆర్థికంగా కానివ్వండి, ఆర్థికంగా ఎటువంటి దుష్ఫలితాలని రాజ్యం మీద చూపిస్తూ ఉంటుంది. భారతదేశానికి వచ్చేప్పటికి 3 ఫేజ్డ్గా దిగజారిపోయాం మనం ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్ మీరు ఫస్ట్ జనరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట. 1952 to 1969కి ఒక జనరేషన్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత 70 దగ్గర నుంచి 92 ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ అయ్యే వరకు ఒక ఫేజ్ అయింది. అక్కడ కుల రాజకీయాలకి బీజం పడింది, అక్కడ స్టార్ట్ అయింది. 92 నుంచి ఇవాళ 2014కి వచ్చేపాటికి ఆ కుల రాజకీయాలతో పాటు డబ్బు రాజకీయాలు యాడ్ అయిపోయాయి అనమాట. ఇవాళ ఈ పరిస్థితికి దిగజారిపోయాం మనం. అయితే క్లియర్లీ ఇందులో ఎలక్షన్ కమిషన్ పాత్ర ఎంతవరకు ఉంది? 1952లో ఫస్ట్ ఎలక్షన్ కమిషన్కి ఉన్న పరిధి కానీ అప్పుడున్న పవర్స్ను కానీ దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం విజువలైజ్ చేసి వాళ్ళకి ఎంతవరకు పవర్స్ ఇచ్చారనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కూడా అనుకోలే ఎట్లా దిగజారిపోతాయి విలువలు, రాజకీయాలు ఇంత దరిద్రం అవుతాయి అని కూడా వాళ్ళు అనుకోలే. లేకపోతే అప్పుడే ఇంకా బాగా ఎక్కువ సెక్షన్లు పెట్టేవారు. ఎందుకంటే మనం చూసాం ఓవర్ ఏ పీరియడ్ అన్నమాట కోర్టుల ద్వారా సంస్కరణలు వచ్చినాయి. ఏ శేషన్ గారి ద్వారా రూల్స్ కాస్త ఇంప్లిమెంట్ చేయగలిగినా కూడా యాక్చువల్ సంస్కరణ ఎలక్షన్లో వచ్చినాయి. ఇవాళ ఎంతో కొంత కట్టడి చేయడానికి కాస్త స్టెప్స్ మొదలవుతున్నాయి ఎలక్షన్ కమిషన్ ద్వారా అంటే కూడా కోర్టుల ద్వారానే వచ్చింది. ఎందుకంటే 2003లో ఫస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట. ఎఫిడవిట్ ఫైల్ చేయాలి, నీకు ఎంత ఆస్తులు ఉన్నాయి, కేసులు ఏమున్నాయి అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. అక్కడి నుంచి మొదలయ్యి అనమాట సబ్సిక్వెంట్ కేసెస్ అన్నీ చూసి ఇప్పుడు మార్చి 10వ తారీఖు నాడు వచ్చిన జడ్జిమెంట్ ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కింద తీసుకోవచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టు ముందే అడిగింది లా కమిషన్ని, అసలు ఎలక్షన్లో డిస్క్వాలిఫికేషన్స్కి ఏంటి క్వశ్చన్స్ కొన్ని రేస్ చేశానమాట. దానిపైన రిపోర్ట్ ఇవ్వమంటే 244 లా కమిషన్ రిపోర్ట్ వచ్చింది. అందులోనమాట ఈ విధంగా డిస్క్వాలిఫికేషన్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి దాని బేసిస్లోనే ఇప్పుడు మార్చి 10 జడ్జిమెంట్ వచ్చింది. ఛార్జెస్ ఫ్రేమ్ అయితే 1 year లోపల ఫాస్ట్ ట్రాక్గా కంప్లీట్ చేయాలి కేసు. ఏ ఎంపీది కానీ ఎమ్మెల్యేది కానీ అయితే దాన్ని బట్టి అనమాట కన్విక్షన్ ఉంటే డిస్క్వాలిఫై చేయటం కానీ ఇదని. అయితే ఇంకా ఫాల్స్ ఎఫిడవిట్లపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇలా 6 నెలలకి పోస్ట్పోన్ చేసిందనమాట నెక్స్ట్ డేట్. దాంట్లో ఫాల్స్ ఎఫిడవిట్ ఫైల్ చేస్తే గనక అది కూడా ఒక డిస్క్వాలిఫికేషన్ కింద తీసుకోవచ్చా, ఇప్పుడున్న ప్రాసెస్ ప్రకారం 125 కన్విక్షన్ కింద తీసుకోవచ్చా అనేది అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ మనం చూస్తూ ఉంటే ఎందుకు ఇంత దిగజారిపోయి పార్టీల ద్వారా ఇట్లా కులాల ద్వారా కానీ ఇటు డబ్బుల ద్వారా అని అనుకుంటే కూడా మనం ఆలోచిద్దాం. ఒకటి, పర్ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ పెంచడం కానీ ఏదన్నా స్టెప్స్ తీసుకున్నామంటే డిలేడ్గా స్లోగా తీసుకున్నారు. చేంజ్ అవుతున్న పరిణామాన్ని బట్టి ముందే తీసుకోవాల్సింది తీసుకోలేదు. కొన్ని పార్టీల ఆర్గనైజేషన్ ఉందా అంటే పార్టీలకు కూడా ఫండ్స్ అనమాట తక్కువయ్యి వాళ్ళు ఏ క్యాండిడేట్ అయితే డబ్బులు పెట్టగలుగుతాడో ఒక 5-6 సీట్లకి ఇంకెక్కువ కూడా డబ్బులు అదనంగా పెట్టగలడంటే అలాంటి క్యాండిడేట్ని తీసుకోవటం మొదలుపెట్టారు. దీంతో ఏంటంటే మొత్తం డబ్బుమయం అయిపోయింది. మీకు సింపుల్ సర్వే చేశారు మొన్న 2003 to 2009 మధ్యలో పార్లమెంట్కి కానీ అసెంబ్లీలకు కానీ నిలబడిన 45,000 మంది క్యాండిడేట్లది సర్వే చేశారండి. సర్వే చేస్తే క్లీన్గా ఉన్న క్యాండిడేట్ విన్నింగ్ ఛాన్స్ 7% ఉంది. కేసుల్లో ఉన్న క్యాండిడేట్ విన్నింగ్ ఛాన్స్ 22% ఉంది. చూసుకోండి. అదే డబ్బు లేని క్యాండిడేట్కి విన్నింగ్ ఛాన్స్ 4% ఉంది. డబ్బులున్న క్యాండిడేట్కి విన్నింగ్ ఛాన్స్ 26% ఉంది. దీంతో మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఈ ట్రాన్సిషన్ అయ్యానమాట, ఏ విధంగా దిగజారిపోయిన రాజకీయాలు అని చెప్పేసి అంటానికి నిదర్శనం. దీంట్లో
తప్పు అనమాట మన పైన కూడా ఉంది. ఎందుకంటే చట్టాలు ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకోవాలి. వీరారెడ్డి గారు, ముఖ్యంగా ఈ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా చాలా వేళ్ళు ఇటు చట్టసభల వైపు న్యాయస్థానాల వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇటీవల కాస్త జనం ఒత్తిడి నుండి, స్వచ్ఛంద సేవా సంస్థల ఒత్తిడి నుండి, ఇంకా అనేక సామాజిక విశ్లేషకుల ఒత్తిడి నుండి కొంత కథలకైతే రావడం జరిగింది. ఇప్పుడు ప్రజాప్రాతినిధి చట్టం సెక్షన్ 8 అండ్ సబ్సెక్షన్ 1, 2, 3 ప్రకారం ఎవరైతే ఈ పదవులు అనుభవిస్తూ ఉన్నారో వీటిల్లో కనుక వీళ్ళు క్రిమినల్ చర్యలకు పాల్పడ్డట్టయితే ఏడాది లోపుగా కేసును పరిష్కరించి వాళ్ళకి శిక్ష వేయాలా, ఎలక్షన్కి అనర్హం చేయాలనేది కూడా ఇటీవల సుప్రీంకోర్టు కానీ తర్వాత లా కమిషన్ నివేదించినప్పుడు లా కమిషన్ రిపోర్ట్ ఇవ్వటం కానీ జరిగింది. కానీ అందరితో కలిపి దీన్ని చూడటం, ఏ రకంగా వీటిని త్వరగా పరిష్కరించడానికి సాధ్యమవుతుంది? ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లాంటివి డెవలప్ చేసి పూర్తిగా ప్రత్యేక న్యాయస్థానాలు దీనికి పెట్టి, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన విషయం కాబట్టి ఎందుకు ఆ రకమైన ఇనిషియేషన్ గవర్నమెంట్ నుంచి కానివ్వండి, ఇటు న్యాయస్థానాల నుంచి కానీ జరగట్లేదు? ఒక న్యాయ నిపుణుడుగా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డెమోక్రసీకి ఉన్న 3 పిల్లర్స్లో ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ దాదాపు ఫెయిల్ అయిన పరిస్థితుల్లోనూ జ్యుడిషియరీ సైడ్ చూడడం అనేది ప్రజలకు జరుగుతూ ఉంది. అది సాధారణం కూడా, మనమందరం కూడా, ఎందుకంటే జ్యుడిషియరీ సైడే చూస్తున్నాం. జ్యుడిషియరీ కూడా ఏంటంటే ఈ యాక్టివిజం పెరిగిన తర్వాత యాక్టివ్ రోల్ ప్లే చేయడం వల్లనే ఇన్ని రిఫార్మ్స్ వచ్చినా కూడా, మీరు ఎలక్షన్ రిఫార్మ్స్లో ఏదేది మార్పులు వచ్చాయో అన్ని సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగానే. మీరు 1997లో 50 years ఇండిపెండెన్స్ అప్పటికే ఏంటంటే రాజకీయాల్లో క్రిమినల్స్ పాత్ర అనేది మొదలైంది. అన్ని పార్టీలు కలిపి ఏకగ్రీవంగా పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో ఒక రెజల్యూషన్ పాస్ చేశాయి. సో అన్ని పార్టీలు కలిపి ఏంటి, ఇక్కడ నుంచి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది జరగకూడదు, అన్ని పార్టీలు కట్టుబడదామని 97లో పాస్ చేశారు, 50 years ఇండిపెండెన్స్ దృష్టిలో పెట్టుకొని. దాని తర్వాత ఏం చేయలేదు పొలిటికల్ పార్టీస్. దాని తర్వాత శేషన్ గారు రావడం జరిగింది. 2002లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ద్వారా ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని ఏ విధంగా అరికట్టాలా అనే దాని దృష్టిలో ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు అఫిడవిట్స్ తీసుకోవాలి. ఆ క్యాండిడేట్స్ నుంచి అతని క్రిమినల్ హిస్టరీ ఏముంది, క్రిమినల్ కేసెస్ ఏమున్నాయి, 2 ఏంటి అతని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, 3 అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏమున్నాయి. దీనికి సంబంధించినంత వరకు గవర్నమెంట్కి ఏంటంటే స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు, మీరు దీనికి అనుగుణంగా మీరు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో మీరు అమెండ్మెంట్స్ తీసుకొని రావాలి. సో ఫస్ట్ స్టెప్ సుప్రీంకోర్టు నుంచే మొదలైంది. దాని తర్వాత ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసి ఈ 3 ఏంటంటే అఫిడవిట్ల రూపంలో తెలియజేయాలన్నారు. సో 2003 నుంచి ఏంటంటే అఫిడవిట్ల రూపంలో తెలియజేయడం మొదలైంది. సరే, ఇప్పుడు ఆ అఫిడవిట్లు కూడా ఏంటంటే ఫాల్స్ అఫిడవిట్, సుప్రీంకోర్టు ఏమనుకున్నది, అందరూ కరెక్ట్ అఫిడవిట్లు వేస్తారనుకున్నది, బట్ ఇప్పుడు ఫాల్స్ అఫిడవిట్లు వేయడం మొదలుపెట్టారు. ఆ ఫాల్స్ అఫిడవిట్ల మీద ఏం చేయాలన్నది సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్ ఉంది. మీరు దాని తర్వాత కూడా చూసుకుంటూ వస్తే ఎక్కడికక్కడ మీరు ఎలక్షన్ రిఫార్మ్స్లో కానీ, పోలీస్ రిఫార్మ్స్లో కానీ, లేదా డెమోక్రసీకి సంబంధించిన ఏ దాంట్లో అయినా కూడా ఏంటంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకునో హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప మార్పు రావడం లేదు. అంటే పొలిటికల్ పార్టీస్లో, లెజిస్లేచర్లో చిత్తశుద్ధి ఎప్పుడో పోయింది. ఎగ్జిక్యూటివ్ ఎప్పుడో లెజిస్లేచర్కి బానిసలు అయిపోయారు. అంతో ఇంతో రే ఆఫ్ హోప్ ఉన్నది ఒక్క జ్యుడిషియరీ మీదనే. కోర్ట్స్ కనుక సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జ్యుడిషియల్ యాక్టివిజం కింద ఇంతగా ఇన్వాల్వ్ అయ్యి చేయకుండా ఉంటే మన దేశ పరిస్థితి 97కు ముందు పోయి ఉంటే ఏ విధంగా ఉండేది? ఇప్పుడు మొన్నటికి మొన్న నోటా వచ్చింది కూడా సుప్రీంకోర్టు తీర్పు వల్లనే. ఇప్పుడు ఇంకోటి ఫాస్ట్ ట్రాక్స్ కోర్ట్స్, మీరు కరెక్ట్ అడిగారు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టాలా అన్న ఉద్దేశము సుప్రీంకోర్టులో మొదలైంది, మామూలు ప్రజల్లో మొదలైంది, పొలిటికల్ పార్టీస్లో మొదలు కాలేదు. సీతారామరావు గారు, ముఖ్యంగా దేశాన్ని నిర్భయ కింద మార్చేసి రాజకీయ నాయకులు మొత్తం కలిపి అత్యాచారానికి పాల్పడుతున్న వైచిత్రం కనపడతా ఉంది ఇవాళ. ఇప్పుడు వీరారెడ్డి గారు చెప్పినట్టు లెజిస్లేచర్ ఏదైతే ఉందో ఒక నిర్దిష్టమైన చట్టాలను రూపకల్పన చేసి మరి ఇటువంటి సత్వర పరిష్కారాలకు రావడానికి మిగతా రాజ్యాంగ వ్యవస్థలను మొత్తం కూడా బాధ్యతలు చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. కానీ వీళ్ళు ఏ ఒక్క బిల్లును కూడా గట్టెక్కిచ్చే పరిస్థితి కనపడ్డాయి. వాళ్ళ మహిళా బిల్లు ఏళ్ళు పూళ్ళు గడిచిపోతూ ఉన్నాయి, అదే పరిస్థితి ఉంది. కొద్ది గొప్ప వీటి మీద క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనే దాని మీద కాస్త పార్లమెంట్ మూవ్ కావటం, ఇమీడియట్గా సుప్రీంకోర్టు దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రకమైన పరిస్థితులని పరిష్కరించాలంటే అనుసరించాల్సిన పద్ధతులు ఏమిటి? ఎవరి మీద నెపం వేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన తప్ప కన్స్ట్రక్టివ్గా అందరూ కూర్చొని ఏది చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయం రాకపోవడం చాలా దురదృష్టకరం.
ఇవాళ నేరగాళ్లకు కళ్ళెం వేయాలంటే రాజకీయంగా ఏం చేయాలండి? మీరు రాజకీయ వ్యవస్థలోనే విపరీతమైనటువంటి లొసుగులు లోపాలు ఉన్నప్పుడు వాటిని సవరించేటువంటి పరిస్థితులు లేకుండా అది పోలీసుల పరంగా చూడాలన్నా జ్యుడిషియరీ పరంగా చూడాలన్నా అనేది ఎంతవరకు సమంజసం అనేది మొదట మనం ఆలోచించుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇకపోతే మీరు అడిగిన దానికి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాల్లో స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలతోటి పోవాలంటే పరిశోధన చేసేటువంటి వ్యవస్థలను బలోపేతం చేయాలి. ఎందుకంటే సామాన్యుడికి కూడా నమ్మకం, విపరీతమైనటువంటి విశ్వాసం కల్పించినప్పుడే ఈ యొక్క రాజకీయ వ్యవస్థ కూడా మనగలుగుతుంది. దానికి ఏం చేయాలంటే మీరు వేరే పెద్ద ప్రత్యేకంగా వేరే విభాగాలను చేయాల్సినటువంటి అవసరం లేదు, సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇక్కడ ఉన్నటువంటి సిఐడిలో ప్రత్యేక విభాగాన్ని పెట్టండి. వీటిల్లో ఇమీడియట్గా ఇలాంటి రాజకీయాల్లో ప్రవేశించేటువంటి నేరగాళ్లను, ఆ నిందితుల్ని ఇమీడియట్గా పట్టుకోవాలన్నా లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయాలన్నా స్పష్టమైనటువంటి అవగాహనతో పోయేటువంటి వ్యవస్థను అందుట్లో చేయండి. అదేవిధంగా సిబిఐలో ఒకటి చేయండి. అంతేకాకుండా ప్రైమా ఫేసే మెటీరియల్ అనేది ఉంటే ఇమీడియట్గా తాత్కాలికంగా వాళ్ళని నియంత్రించాలి. ఈవెన్ వాళ్ళు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెట్టి ఓటింగ్ పరంగా కానీ ఇంకో విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఒకవేళ కనుక ఎలక్షన్ పీరియడ్లో కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని తగ్గించాలి, పక్కన పెట్టాలనేటువంటి అలాంటి అభిప్రాయాలు ఎవరికి కలగాలి? ప్రభుత్వానికి కలగాలి. అదేవిధంగా మీరు యాక్చువల్గా కోఆర్డినేషన్ లేదు. ఇప్పుడు ఈడీ సంస్థ ఉంది, అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఉంది, సిబిఐ కానీ ఇంకోటి కానివ్వండి. తర్వాత ఫెరా అనేటువంటి చట్టాలు తీసుకొస్తున్నాం, అంతర్జాతీయంగా ఇవన్నీ హవాలా గివాలా అంటున్నాం. ఆర్థిక ఉగ్రవాదులు కూడా రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు అనేటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణిలో మీరు తీసుకున్న చర్యలు ఏం చెప్పండి? ఇంతవరకు ఏదన్నా ఉంటే తప్పు పోలీసుల మీదనో జ్యుడిషియరీ మీదనో, లేకపోతే అసెంబ్లీలో ఇది చేయలేదు అనేటువంటి ఆ అభిప్రాయం మార్చుకోనంత కాలం ఈ దేశం అంతే ఉంటుంది. మీరు స్పష్టమైనటువంటి మీరు వ్యవస్థలను పెట్టండి. ఇవాళ జరుగుతుంది చాలు, ఒక పెద్ద రెవల్యూషన్ ద్వారా దీన్ని మార్చాలనేటువంటి ఎంతవరకు సబబు? ఈ వ్యవస్థలను ఏ విధంగా మనం బలోపేతం చేయాలని ఆలోచిస్తే ఆటోమేటిక్గా పరిష్కార మార్గాలు లభ్యమవుతాయి. వీరయ్య గారు, ముఖ్యంగా ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఒకటి, ఇటు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ ఒకటి, వీటిని ఇంకోటి రాజకీయ వ్యవస్థ. ఫలానాయన ముఖ్యమంత్రి వస్తే మారిపోతుంది, ఫలానాయన ప్రధానమంత్రి వస్తే మారిపోతూ ఉంది, ఫలానాయన ఎవరో గవర్నర్గా వస్తే మారిపోతూ ఉంది అని వ్యక్తుల వైపు చూడటం తప్పితే ఒక నిర్దిష్టమైన చట్టాలు కానివ్వండి, వ్యక్తి ఎవరొచ్చినా సరే ఇవి ఇట్లానే కొనసాగుతాయి, అక్రమార్కులకు ఏ రకమైన అవకాశము ఉండదు అన్న పరిస్థితిని తీసుకురావడంలో వ్యవస్థ ఎందుకు ఫెయిల్ అవుతుంది? బేసిక్గా ఈ కాలంలో వచ్చినటువంటి ట్రెండు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొల్లగొట్టవచ్చు అనేటువంటిది, అధికారం వస్తే ఎంతైనా కొల్లగొట్టడానికి అవకాశం వస్తుందనేటువంటి ధోరణి వచ్చిన తర్వాత ఓటు, టిక్కెట్టు, మంత్రి పదవి సరుకులుగా మారిపోయినాయి. చివరకు పార్టీ పెట్టి ప్రధాన పార్టీకి అమ్ముకునే అవకాశం వచ్చింది. ఒక ప్రధాన పార్టీతో డీల్ కుదుర్చుకొని పార్టీ పెట్టే అవకాశం వచ్చింది. ప్రతిదీ రాజకీయం అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు ప్రజల భాగస్వామ్యం పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో అంశం ఏమిటి? కార్పొరేట్ శక్తుల పాత్ర. ఇప్పుడు మన చట్టాలు ఏం చెప్తున్నాయి? కార్పొరేట్ శక్తుల నుంచి ఎన్ని కోట్లైనా నువ్వు విరాళం పొందొచ్చు, లెక్క చూపిస్తే చాలు. కార్పొరేట్ శక్తుల నుంచి విరాళాలు తీసుకునేదాన్ని నిషేధించకుండా రాజకీయ వ్యవస్థలో, ఎన్నికల వ్యవస్థలో ఈ పరిణామం మారదు అనేటువంటి అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నికల సంస్కరణల్లో కూడా దామాషా ఎన్నికల పద్ధతి రాకుండా ఇప్పుడున్న ఎన్నికల పద్ధతి కొనసాగినంత కాలం మనం ఎన్ని మాట్లాడుకున్నా మౌలికమైనటువంటి మార్పులు రావటం కూడా కష్టం అవుతుంది అనేటువంటిది కూడా ఒకటి ఉండాలి. మరొక అంశం ఏమిటి అంటే ఈరోజు లోకాయుక్తను ప్రతి రాష్ట్రంలో తప్పనిసరి చేయాలి. విలువలకు వలువలు ఉడదీస్తున్నటువంటి సమయం ఇది. ప్రజల కదలిక పెరిగితే నిలదీసి అడుగుతారు, ప్రజలు ప్రశ్నిస్తారు అనేటువంటి స్థితి వచ్చినప్పుడు రాజ్యాంగంలో మార్పులు వస్తాయి, చట్టాల్లో మార్పులు వస్తాయి, విజిలెన్స్ పెరుగుతుంది, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడుచుకునేటువంటి అవకాశం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఎన్నికల్లో ఈ దురవస్థ లేదు, కానీ ఈరోజు పెరిగింది. కారణం ఏమిటి? స్వాతంత్రోద్యమ ప్రభావం, ప్రజలు తిరగబడ్డటువంటి ప్రభావం ఆ కాలంలో పనిచేసింది. ఈరోజు ప్రజల పాత్ర తగ్గింది, దాంతో ఇవన్నీ ముందుకొచ్చినాయి. మళ్ళా ప్రజల పాత్ర పెరగాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. క్రిమినల్స్ దూరం పెట్టడానికి ముఖ్యంగా రాజకీయ పార్టీలు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? రాజకీయ పార్టీలను మనం విడిగా చూస్తే ఉపయోగం లేదండి. రాజకీయ పార్టీలు, పారిశ్రామికవేత్తలు కలిసే వ్యవహారం నడుపుతున్నటువంటి నేపథ్యంలో ముందు ఈ బంధాన్ని తెగొట్టాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ నిధుల ప్రభావాన్ని రాజకీయ వ్యవస్థ మీద పడకుండా తెంచాల్సినటువంటి అవసరం ఉంది. రామచంద్ర గారు, ఈ రాజకీయ రంగంలో వచ్చి వాళ్ళు చట్టసభల్లో ప్రవేశించకుండా చేయడానికి ఒక నిర్దిష్టమైన సూచనలు మీ వైపు నుంచి. రాజకీయ పార్టీలు పూర్తిగా కలుషితమైన, ప్రధాన పార్టీలు కలుషితమైపోయినటువంటి దశలో
వాళ్ళని మీలో సగం మంది లెజిస్లేచర్లోకి రాకుండా చేయాలంటే మీరు చట్టం చేయండి అని మనం ఆశిస్తున్నాం. అది సాధ్యం కాదు. మనం ఎన్ని సూచనలు చేసినా మళ్ళీ ఇంతకుముందు స్పీకర్ అన్నట్టు ఐడియలిస్టిక్ సొల్యూషన్స్ కానీ ఉంటాయి. సమూలమైన రాజకీయ ప్రక్షాళన జరగకుండా శాసనం చేసేటువంటి శాసనకర్తల్లో గుణాత్మకమైనటువంటి సంఖ్య, కానీ మీరు మారాలంటే వాళ్ళు మారే పరిస్థితుల్లో లేరు. ప్రజల నుంచి రావాలా తిరుగుబాటు. ఢిల్లీ ఒక సంకేతం పంపింది ఈ దేశానికి. కొత్త తరం ఏదైతే రాజకీయాల్లోకి వస్తూ ఉందో వీళ్ళని మీరు పాత తరం క్రిమినల్స్ని పైన పెట్టి నడిపించడం సాధ్యం కాదు. అది కొంతకాలమే సాధ్యం అవుతుంది. రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి చాలా పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు శక్తులు ప్రవేశించాలి. అది జరగకుండా ఈరోజు నేరపూరితమైనటువంటి పార్టీ నాయకులనే కొత్త చట్టం చేయండి అంటే అది సాధ్యం కాదు. సో ఇది టైం పడుతుంది, ఒక రోజులో రాదు. మనం ఆశించడం ఆశ తప్ప ఆశ భంగం జరగడం తప్ప జరగదు. సో ఈ గాలి ఈ అవినీతి పార్టీలని అవినీతి నాయకుల్ని ఊడ్చేసే పద్ధతుల్లో వచ్చే 10 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని స్వీప్ చేస్తే తప్ప కొత్త చట్టాలు రావు. అప్పుడు వచ్చిన కొత్త చట్టాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు అమలైతేనే వాటికి ఒక స్టెబిలిటీ వస్తుంది. వ్యవస్థలు చట్టం చేయడం వేరు, ఆ చట్టం అమలు కావడానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఏర్పడాలి. దాని మీద ప్రజలకు నమ్మకం కలగాలి. దానికంతా కొంత సమయం పడుతుంది అనమాట. స్టేబుల్ సిస్టమ్స్ ఎంటర్ కావడానికి కొంత సమయం పడుతుంది. సో అందుకని నేను అనుకునేది వచ్చే 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఏర్పడేటువంటి రాబోయేటువంటి కొత్త తరం గాలి, ఆ కొత్త తరం ఉత్సాహము, కొత్త తరం యువత చాలా పెద్ద ఎత్తున రాజకీయ ప్రక్షాళనకు నాంది పలుకుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ప్రసాద్ గారు, ముఖ్యంగా ఇవాళ మొత్తం చెప్పినట్టు ప్రజల వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరిగినప్పుడే ఈ రకమైన అపసవ్య చర్యలకు మనం పులి స్టాప్ పెట్టచ్చు అని అంటున్నారు. దాని మీద మీరేమంటారు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే మేము మీకు ఈ వరాలు ఇస్తామని చెప్తున్నాయి. అదే వరవాడు ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నేను ఇచ్చే లంచాలకు ఆశపడకుండా ఓటేసే అవకాశం లేకుండా పరిస్థితిని కల్పిస్తూ వచ్చాయి. ఆ లాజికల్ మైండ్ హ్యూమన్ రిసోర్సెస్ని వాళ్ళు బ్రహ్మాండంగా ఎక్స్ప్లాయిట్ చేయడం మూలంగా మన యొక్క ఎకనామిక్ స్టేటస్ రీజనబుల్గా పెరిగింది. ఎప్పుడైతే ఎకనామిక్ స్టేటస్ రీజనబుల్గా పెరుగుతుందో అప్పటి వరకు లేని అంశాలు మనకి అప్రస్తుతం అనుకున్న అంశాలు మనకు ప్రస్తుతం అవుతాయి. దానిపైన మనకు కోరిక కూడా పెరిగి గొంతెత్తి నిర్ణయించాలి, అలాగే డిమాండ్ చేయాలనే కోరిక కూడా పెరుగుతుంది. ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎలక్షన్ రాగానే నీకు గ్రైండర్ ఇస్తాను, లేకపోతే ఇది ఇస్తాను, రుణాలు మాఫీ చేస్తాను, రుణాలు మాఫీ చేసి బ్యాంకులు దివాలా తీస్తాననే ఉద్దేశంతో మాట్లాడే అవకాశాలు లేకుండా సహేతుకంగా రీజనబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేసింది అర్థం చేసుకునే కెపాసిటీ ప్రజల్లో వచ్చిన రోజున ఇలా డిమాండ్ చేసే అధికారం పెరుగుతుంది. అయితే ఇంత భయానక వాతావరణంగా మనం చిత్రీకరిస్తున్నప్పటికీ కూడా భారతదేశంలో ఈ రోజున అంత భయానక వాతావరణం ఉన్నదా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పాలి. ప్రతి దానిలో కూడా మనకి కొద్దిగా రే ఆఫ్ హోప్, కొద్ది గొప్ప ఆశాకిరణాలు కనపడతా ఉంటాయి. ఇప్పటివరకే వక్తలు చెప్తూ వచ్చారు. ఉదాహరణకి అఫిడవిట్లు ఇవ్వమంటాము ఒక బ్రహ్మాండమైన డెవలప్మెంట్. అలాగే ఇంకా కొన్ని చూసినట్లయితే డొనేషన్స్ డబ్బు ప్రభావం బాగా ఎక్కువ చూపిస్తుంది అన్నాం. మనకున్న పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో కానివ్వండి దేన్నైనా సరే దానిలో నుంచి చూసినట్లయితే ఫారిన్ కంపెనీస్ నుంచి డొనేషన్లు తీసుకోవద్దు అన్నారు. కార్పొరేట్ సెక్టర్ నుంచి డొనేషన్లు ఎంత తీసుకోవాలన్న పర్మిషన్ ఉందని చెప్పినా కానీ 2005 నుంచి 12 వరకు చూస్తే వాళ్ళు ఇచ్చింది పేరు ప్రకారం అంటే అఫీషియల్గా డిక్లేర్ చేసింది కేవలం 400 కోట్లు మాత్రమే. కాబట్టి కార్పొరేట్ డొనేషన్లు డైరెక్ట్గా వచ్చే దాని మూలంగా ఫలితం లేదు. పైగా ఏ కంపెనీ అయినా 3 సంవత్సరాల క్రితం స్థాపించి ఉండాలి. వచ్చిన లాభంలో 5% మాత్రమే పొలిటికల్ డొనేషన్లు ఇవ్వాలి అని ఆల్రెడీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టడం జరిగింది. నిన్నగాక మనకు సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వేదాంత కంపెనీ సేసా గోవా అండ్ స్టెర్లైట్ ఇండియాలో ఉన్న కంపెనీ డొనేషన్లు ఇస్తే అది చట్టవిరుద్ధం అని కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలం దానికి ఉన్న ఆధారం ఫారిన్లో ఉన్న కంపెనీ దీన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఫారిన్ కంపెనీ నుంచి డొనేషన్ తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. అంటే ఈ రకంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా జ్యుడిషియరీ కొద్దో గొప్ప మనకు పనిచేస్తూనే ఉంది. ఆ రకంగా ఉండబట్టే కొద్దో గొప్ప ఆర్డర్లీనెస్ మెయింటైన్ అవుతుందని చెప్పచ్చు. ఇలా ప్రస్తుతం ప్రతి వ్యక్తికి అంటే వ్యక్తులందరూ కోరుకున్నట్లుగా ప్రజల్లోంచి ఉద్యమం రావాలి అంటే ప్రజలు శక్తి సామర్థ్యాలు పెరగాలి. వారు జీవన భృతి కోసం పొలిటికల్ పార్టీస్ పైన ఆధారపడే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నరసింహరావు గారు, ముఖ్యంగా ఇటువంటి వాటిని నిరోధించడానికి మిగతా దేశాల్లో తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఎందుకంటే మనం చాలా వింటా ఉన్నాం, సత్వరమే వాటిని కేసును పరిష్కరించి వాళ్ళకి ఏదాల్సిన శిక్ష వేసేస్తున్నారు అని చెప్పేసి. అటువంటి వాతావరణాన్ని ఇక్కడ తీసుకొస్తే ఏమన్నా మార్పు ఉండేదానికి అవకాశం ఉందా?
అనేక దేశాల్లో కఠిన హాంకాంగ్లో పూర్వం విపరీతమైన అవినీతి ఉండేది, అక్రమాలు జరిగాయి. అక్కడ కఠిన శిక్షలు అమలు చేస్తాం వచ్చాక అవి పూర్తి తగ్గిపోయినాయి. మన దేశంలో కూడా క్రిమినల్ చర్యలు పాల్పడే వాళ్ళు, హింసాత్మక ఘటనలు పాల్పడే వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే వాటి అవసరం లేదు. అదే గెలవాలంటే హింస పాల్పడాలి, అందరూ బెదిరించాలి, రౌడీగా చలామణి అయితే గెలుస్తారకి ఒక రాజమార్గం ఏర్పడుతుందని అనుకునేవాళ్ళు. డబ్బు సంపాదించడానికి కూడా హింస మార్గం ఒక పనికి వచ్చిందని అనుకునేవాళ్ళు. వాళ్ళ ఇక్కడ కూడా రూపు మార్చుకుంది. వాళ్ళ రాజ మార్గం ఏర్పడింది డబ్బు సంపాదించడానికి. అవినీతి అక్రమాలు పాల్పడ్డానే వ్యవస్థాగతం అయిపోయింది. వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఒక 1000 కోట్ల పైన 500 కోట్ల పైన జరుగుతుంటే దాంట్లో 5% కమిషన్ వాళ్ళు చెప్పకుండా ఇచ్చేస్తున్నారు, మామూలుగా ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలకి. అలాగే ప్రతి పనిలో కూడా ఎంపీ లాడ్స్ ఉన్నాయి. ఎంపీ లాడ్స్ కూడా వాళ్ళకి సంవత్సరానికి 5 కోట్లు, 5 సంవత్సరాల్లో 20 కోట్లు, 10 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఈ ఖర్చు పెడతంలోనే వాళ్ళు చాలా కమిషన్ కొడుతున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల వీళ్ళకి డబ్బు సంపాదించుకుంటానికి రాష్ట్ర మార్గం ఏర్పడింది. ఆర్థిక నేరాలను ఇంకా తీవ్రమైన నేరాలుగా మన దేశం పరిగణించట్లా. అందువల్ల ఆర్థిక నేరాలు విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఈ సామాజిక నేరాలు, హింస, హత్యలు ఈ ఏ సంవత్సరం వాళ్ళకి ఏముంది? వాళ్ళు మళ్ళీ వాళ్ళంతా కోటీశ్వరులు అయిపోతున్నారు కదా. ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడంటే, ఎంపీ అయ్యాడంటే అది కోటీశ్వరుడు అయిపోతున్నాడు ఆటోమేటిక్గా. అయిపోతున్నప్పుడు వాళ్ళకి హింస రాజకీయాలు పాల్పడాల్సిన అవసరం పెద్ద లేదు. అందువల్ల అవి కూడా రూపాన్ని, గతిని మార్చుకుంటున్నాయి. మన దేశంలో కూడా మార్చుకుంటుంది జరుగుతుంది వాళ్ళ. అందువల్ల ఈ ఆర్థిక నేరాల మీద దృష్టి మరల్చాలి. ఆర్థిక నేరాలు ఎవరైనా సొలిసిట్ చేసినా, ఎవరైనా డబ్బు తీసుకున్నట్టు అనిపించినా, ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్రమైన శిక్షలు వేస్తాకి సరిపడా ప్రత్యేకమైన కోర్టులు పెట్టాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. వాళ్ళకి తక్షణం శిక్ష వేసేది చూడాలి. శ్రీనివాసరావు గారు, ముఖ్యంగా ఇవాళ నేరం రూపు మారిపోయింది. ఎవరికి పెద్ద అది కనపడాల్సిన అవసరం లేదు. రాజమార్గాలు ఏర్పడిపోయాయి. ఎక్కడికక్కడికి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు బడ్జెట్లలోనే పంపకాలు జరిగిపోతూ ఉన్నాయి. దీని నుంచి బయటకు వచ్చేదో పెద్ద నేరాన్ని పాల్పడి అందరి దృష్టిలో పడాల్సిన అవసరం లేదని మనాళ్ళు నరసరావు గారు అంటా ఉన్నారు. నిజంగా కూడా వాతావరణం అలానే కనపడుతుంది. 5 కోట్ల ఎంపీకి, 2 కోట్లు ఎమ్మెల్యేకి, వాళ్ళు దాంతో చేసే పనుల్లో మరి భాగాలు ఇంతో అంతో తీసుకోవటం, ఈ రకమైన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇది ఇంకా ప్రమాదకరమైంది. సో ఇటువంటి వాటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు. ఆర్థిక నేరం జరిగిందని నిరూపణ అయితే ఆస్తులు జప్తు కావటం ముందండి, తర్వాత జైలు శిక్ష. జైలు శిక్ష వల్ల కూడా ఇంకా జైలు శిక్ష 4 రోజులు ఉంటాడు, బయటకు వస్తాడు. ఆస్తులు జప్తు అవుతాయి. నేను తరతరాల నుంచి సంపాదించుకున్న ఆస్తులు దీనిలో వచ్చిందేదో కానీ నా ఆస్తులు మొత్తం సీజ్ అవుతున్న భయం ఉండటం, జైలు శిక్ష పట్టడం, అవసరమైన చట్టాలు చేయటం, ఇది మాత్రం మన దేశంలో జరగదు. ఇప్పుడు అనేక క్విడ్ ప్రోకో కేసులు మనం ఇక్కడ విన్నాం. ఎక్కడన్నా ఒక పెద్ద ప్రాపర్టీ ఇది అటాచ్ చేశారంటారు కానీ చిన్న మనం గంపలో ఒక చిన్న చేపల్లాగా 1000 కోట్లు, లక్షల కోట్లు కనపడతా ఉంటే ఆస్తులు మొత్తం సీజ్ చేస్తూ ఆరోపణలు తీవ్రంగా వచ్చినాయి, ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఆస్తులు సీజ్ చేసే ప్రయత్నం జరగట్లా. నేరం జరగలేదు నిరూపణ అయితే ఆస్తులు దక్కించుకోవచ్చు. నేరం జరిగిందంటే ఆస్తులు ప్రభుత్వ పరం కావాలి. బీహార్ లాంటి రాష్ట్రాలు ఇవాళ చేస్తున్నారు. అవినీతికి పాల్పడి సంపాదించిన ఆస్తులను జప్తు చేసి అక్కడ పాఠశాలలు పెడుతున్నారు. ఇక్కడ బోళ్ళని పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, హాస్పిటల్ పెట్టవచ్చు, బోళ్ళని పెట్టవచ్చు. కాబట్టి ఆర్థిక నేరస్తులు, ఆర్థిక నేరాలు, క్విడ్ ప్రోకో లాంటివి ఆగాలంటే పెద్ద ఎత్తున ఆస్తులు జప్తవుతున్న భయం ఉండాలి. శిక్ష పడుతుంది, జైలుకి వెళ్తాన్న భయం ఉండాలి. అది కూడా త్వరగా జరగాలి, సత్వరం జరగాలి. అలాంటివి జరగకుండా ఆర్థిక నేరాలు కనుక కొనసాగితే రాజకీయం బాగుపడే సమస్య లేదు. ఇక ప్రజలకి మభ్యపెట్టే రీతి రాజకీయం కొనసాగుతుంది తప్ప ఇంకో రకంగా సాధ్యం. ముఖ్యంగా ఇవాళ దేశం కొన్ని అడ్వాంటేజెస్, బ్రహ్మాండమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి. అదే ఇందాక వారు ప్రస్తావించినప్పుడు యూత్ 55% యువజన జనాభా ఉంది. వీళ్ళంతా కూడా ఒక సంపద సృష్టిలో పార్టిసిపేట్ చేసినట్టయితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. వీటన్నిటికీ అడ్డుగోడలు ఈ చట్టసభలకి ఎన్నికయ్యే వాళ్ళ మనస్తత్వాలు, వీళ్ళ చరిత్రలు, వీళ్ళు చట్టాలు కానికపోవటం, ఇటువంటి అన్నీ కూడా అడ్డం పడుతూ వస్తూ ఉన్నాయి. వీటిని పరిష్కరించి వీళ్ళందరినీ కూడా ఒక వెల్త్ క్రియేషన్లో తీసుకురావాలంటే తక్షణం చేయాల్సిన చర్యలు ఏమిటి? ఖచ్చితంగానండి. ఎందుకంటే లా మేకర్స్కి ఆ విల్లింగ్నెస్ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మేము ఇట్లా ఒక దిశగా తీసుకెళ్తాము యూత్ అని, ఇదనమాట పాలసీ అంటున్నమాట ఒకటి ఫ్రేమ్ చేసుకోవాలి. వాళ్ళు చేసుకోకపోతే కనుక ఏదైతే మనం ఇవాళ ఒక డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇండియాలో ఇంత యూత్ పాపులేషన్ ఉంది, మనం ఇంత ప్రోగ్రెస్ అవ్వగలము అన్న దాని అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లోనమాట. చట్టాలు స్పీడ్గా తీసుకురావాలి. ఎందుకంటే టైం కెనాట్ వెయిట్ అనమాట. ఎందుకంటే ఇవాళ ప్రపంచం చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఏదైతే కనుక మనం కొత్తగా స్టెప్స్ తీసుకుంటే లెజిస్లేటివ్ మెజర్స్ కానీ ఇటు యూత్ని ఛానల్ చేయడానికి కానీ ఇచ్చేయకపోతే కనుక డెఫినెట్లీ చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ 2 డికేడ్స్లో ఏదైతే కనుక దిగజారిపోయినాయో రాజకీయాలు అనమాట, ఐదర్ కార్పొరేట్ రంగం ఎంట్రీ అనండి, మీరు ఏదైనానండి,
మేజర్ ప్రాబ్లం యాక్చువల్గా ఏంటంటే ఫైనాన్షియల్ ఇల్లిటరసీ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇప్పటికీ మీరు అడగండి, దాదాపు 95% మందికి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇల్లిటరేట్ ఇండియాలో. ఆ ఫైనాన్షియల్ ఇల్లిటరసీని అడ్వాంటేజ్గా తీసుకుని ఇన్ని ఆర్థిక నేరాలు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, లెజిటిమసీ వస్తుంది ఆర్థిక నేరాలకి. చట్టాలు తీసుకురావాలి ఎవరిపైన అయితే ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యి ఉన్నాయో. ఎందుకంటే మన దగ్గర మనం చూసాం అట్లా విధంగా ఆల్రెడీ లల్లు గారు అక్కడ డబ్ల్యూదేవిని పెట్టడం, లేకపోతే జయలలిత అన్నమాట ఇంకో మినిస్టర్ని పెట్టడం ఇట్లా. కాబట్టి ఈవెన్ యాక్ట్స్ చేసేటప్పుడు, చట్టాలు చేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక క్లియర్లీ ఒక పీనల్ క్లాజెస్ ఎట్లా ఉండాలంటే డిటరెంట్గా ఉండాలి. అంటే మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేస్తే వర్తివైల్ కాదు అన్నంత డిటరెంట్గా ఉండాలి. దొమ్మి చేసినా, ఇటు హత్య చేసినా అలాంటి నేరగాళ్ళకి ఎంట్రీ కంటే కూడా ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మోర్ డేంజరస్. సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు కమెంట్ చేసింది. కాబట్టి వన్ ఆఫ్ ది ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఆర్థిక నేర చరిత్ర ఉన్న వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అదొకటి కండిషన్ పెట్టాలి. వాళ్ళు దాంట్లో ఆర్థిక నేరాలు తొందరగా కూడా సెటిల్ అవుతాయి కంపేర్ టు మిగతా కేసెస్ కంటే కూడా లీగల్లీ అనమాట. అవి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి సెటిల్ అయితేనే వాళ్ళకి రాజకీయాల్లో పార్టిసిపేషన్ ఉంటుంది, రాజకీయ ఇది ఎలక్షన్లో నిలబడచ్చు అనే కండిషన్ కూడా ఖచ్చితంగా పెడితే ధన ప్రవాహం కూడా అవుతుంది. వీరారెడ్డి గారు, ముఖ్యంగా చట్టంలో ఉన్న చిన్న చిత్క లూప్ హోల్స్ ఉన్నాయి అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏళ్ల తరబడి చట్టసభల్లో కొనసాగటం, వాళ్ళ చర్యలు కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈవెన్ రీసెంట్గా కూడా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా ఈవెన్ లా కమిషన్కి రిఫర్ చేసిన దాంట్లో కూడా ఏదైతే సంవత్సరం లోపల దిగువ కోర్టులో దాన్ని ధృవీకరించాలని చెప్తా ఉన్నాయి. ధృవీకరించలేకపోతే హైకోర్టు మళ్ళీ పై కోర్టుకి వాళ్ళు రిపోర్ట్ పంపించాలని చెప్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుంటారు ఇటువంటి చిన్న వాటిని. ఆయన ఎక్కడో అక్కడి నుంచి మళ్ళీ ఈ రకంగా పరిష్కరించలేకపోయారని పైకోర్టులో పెట్టుకొని ఆ పైకోర్టు ఇంకో పైకోర్టుకు పంపించడం, ఇది కొన్ని సంవత్సరాలు లాగటం, మళ్ళీ వాళ్ళకి వెసులుబాటు లభించడం జరిగే వాతావరణం లేదని మీరు అంటారా? ఇప్పుడు ఆ వాతావరణం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ టైమ్లీ రియాక్ట్ అవుతున్నాయి. మొన్నటి వరకు ఏంటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో సెక్షన్ 8 సబ్సెక్షన్ 4 ప్రకారము ఒక కింది కోర్టులో శిక్ష పడిన తర్వాత అప్పీల్ వేసుకుంటే దానికి 3 నెలల టైం లోపల ఆ డిస్క్వాలిఫికేషన్ అప్లై కాదు, ఆ పైన ఆ టైం లోపల అప్పీల్ వేసుకుంటేనే ఆటోమేటిక్గా స్టే వచ్చినట్టు అనేది ఇంతకుముందు ప్రొవిజన్ ఉంది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో 1950 నుంచి. లాస్ట్ ఇయర్ ఆ సెక్షన్ కొట్టేయడము, దాని తర్వాత ఏంటి ఏదో ఆర్డినెన్స్ తీసుకొని రావాలని ప్రయత్నం చేయడము, మళ్ళీ ఏదో రాహుల్ గాంధీ నాన్ సెన్స్ అనడము, అది పక్కన పడిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే ఎక్కడెక్కడ అవసరమో కోర్ట్స్ కూడా ఏంటంటే డైనమిక్గా ఇన్వాల్వ్ అయిపోయి అప్పటికప్పుడు ఏంటంటే జడ్జిమెంట్స్ ద్వారా కొత్త సిస్టాన్ని ఎవాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు ఏంటంటే మనం కోర్ట్స్ వైపే చూస్తున్నాం కానీ మనలో కూడా రావాల్సిన మార్పుల గురించి మనం ఆలోచించడం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము నోటా అనేది వచ్చింది. ఈ నోటా వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ బాగాలేదు, బి బాగాలేదు, సి బాగాలేదు, వాళ్ళ క్రిమినల్ హిస్టరీ అన్నప్పుడు మీరు డీకి ఓటైన నోటాను మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ నోటాకు సంబంధించినంత వరకు కూడా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే ఏ క్యాండిడేట్ కంటే కూడా నోటాకు ఎక్కువ వచ్చాయనుకోండి మిగిలిన క్యాండిడేట్స్ కంటే, అప్పుడు ఆ ఎలక్షన్ రద్దు చేయండి. ఆ క్యాండిడేట్స్ని మళ్ళీ కంటెస్ట్ చేయడానికి అవకాశం లేకుండా చేయాలి. ఆ నోటాకు వాళ్ళు ఇచ్చిన తీర్పు, ప్రజలు ఇచ్చిన తీర్పుకు సరైన రికగ్నిషన్, అంటే దాన్ని కూడా ఏంటంటే ఆమోదించేటట్టుగా మనం చట్టాల్లో మార్పు రావాలి. చట్టాల్లో మార్పు తీసుకొని రాకుంటే అల్టిమేట్గా ఏదో ఒక రోజు మళ్ళీ సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఆ రకమైన జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చట్టసభల్లో నేరగాళ్లు పెరిగిపోవడం అనేది దేశం ప్రగతికి తీవ్ర అవరోధమని వక్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రజల వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి పెంచి చట్టసభల్లో చట్టాలు చేయడం ద్వారాను, కోర్టుల్లో సత్వర న్యాయం చేకూర్చడం ద్వారాను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను డెవలప్ చేసి వీళ్ళ కేసులు సత్వరం పరిష్కరిస్తే ఈ బిడిద కొంత మేరకైనా తప్పుతుందని, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడి ప్రజలకి మేలు కలిగే అవకాశం ఉందని నేడు చర్చలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయపడ్డారు. చర్చని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.